హలో క్యూటీస్, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ముంబైలో ఉన్న ద బిగ్గెస్ట్ అండ్ ఫేమస్ షాపింగ్ మాల్లో పేరు ఆర్సిటీ మాల్. అవును, సో ఈ మాల్ మా క్యాంపస్ నుంచి 30 మినిట్స్ దూరంలో అయితే ఉంది. సో మనమైతే లోపలికి వెళ్ళి మాల్ చూసేద్దాం ఎలా ఉంటుంది. నేనైతే వైజాగ్లో ఇంత పెద్ద షాపింగ్ మాల్ చూడలేదు, ఇంకా లేదు కూడా వైజాగ్లో అయితే విశాఖ సెంట్రల్, సిఎంఆర్ సెంట్రల్, ఇంకా షాపర్ స్టాప్ ఇవే ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్. బయట నుంచి చూస్తేనే కనిపిస్తుంది, మీరే చూసేయండి అసలు ఎలా ఉందో. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే ఉంది. ఇంకా టాల్ కూడా. బయట డెకరేషన్ చూడండి, అదిరిపోయింది కదా, ప్యాక్ అట్ట సింబల్స్తో భలే డిజైన్ చేశారు. సో అలా మనం నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా ఏ షాపింగ్ మాల్లో అయినా ఈ సెక్యూరిటీ చెక్ ఇన్ చెక్అవుట్ అయితే కామనే కదా. సో మనమైతే ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వచ్చాము, లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసేయండి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం, లోపల చూద్దాం ఎలా ఉంటుందో. సో నాకైతే ఇక్కడ చాలా డిఫరెంట్ బ్రాండ్సే కనిపిస్తున్నాయి. ఎలా అనిపించిందంటే చూడగానే మనం మింత్రాలో ఎన్ని బ్రాండ్స్ ఉంటాయో అన్ని బ్రాండ్స్ స్టోర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనిపిస్తుంది. సో ఇంకా లోపల చాలా చూడాలి. సో ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఎదురుగా అయితే ఫోటో బూత్లా కనిపిస్తుంది, ఏదో డిజైన్ చేసి డెకరేట్ చేశారు. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం అదేంటో. సో ఫస్ట్ అది చూశాక మనం ఇంకా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్దాము. సో ప్రజెంట్ అయితే మనం చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. లోపలికి రాగానే అక్కడ ఒక ఫోటో బూత్ కనిపించింది. డెకరేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోవాలనిపించింది, లేదా రష్ అయిపోద్ది, ఇంకా ఫోటోలు దిగడం అయితే అవ్వదు కదా. సో ఫస్ట్ అయితే మేము ఆ ఫోటో బూత్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో ఫోటో బూత్ అయితే చాలా రెండు పెట్టారనమాట. ఒకటి లైక్ కేఎఫ్సి మగ్ లాంటిది, యూ అండ్ మీ అని చెప్పి సంథింగ్, ఇది వేరే మగ్ అనుకుంటా. మనకైతే అది చూడగానే కేఎఫ్సి మగ్లా కనిపించింది. సో అదే కేఎఫ్సి బాస్కెట్ లాంటిది, ఇంకా బాగా అట్రాక్టివ్గా కనిపించింది అని చెప్పాను కదా. ఇది చాలా బాగుంది కదా చూడడానికి, నాకైతే భలే నచ్చింది ఈ ఫోటో బూత్. సో చాలామంది అయితే ఉన్నారు ఫోటోలు దిగడానికి. సో అక్కడ ఒక 10 మినిట్స్ ఉండాక మేమైతే ఒక 200 ఫోటోలు అయితే దిగేసాం. నాకైతే ఆ స్కూటర్ భలే నచ్చిందనమాట, ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. సో ఇంకా మేము ఫోటోలు దిగేలోపే చాలామంది అయితే వచ్చేసారు. సో ఒక 100-200 ఫోటోలు అయితే ఖచ్చితంగా దిగే ఉంటాను నేను. సో అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇది బాల్కనీలా ఉందన్నమాట, చాలా పెద్దది, చాలా పెద్ద స్పేస్. ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ కూర్చొని అలా చిట్ చాట్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, ఏమైనా తినుకుంటూ, ఇంకా ఆ పక్కన చుట్టుపక్కన కూడా మొత్తం అన్ని రెస్టారెంట్సే ఉన్నాయి. సో అలా అందరూ తినాలంటే ఆ రెస్టారెంట్స్ లోపలికి వెళ్ళి తింటున్నారు, లేదా ఇక్కడ ఫ్యామిలీస్తో మాట్లాడుకుంటూ ఫొటోస్ దిక్కుంటూ చాలా బాగుంది అంబియన్స్ కూడా ఇక్కడైతే. సో ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ సోషల్ ఘాట్కోపర్ అని. సో అదొక పబ్ అనమాట, పేరు సోషల్, ఇంకా ఈ ఏరియా పేరు వచ్చేసరికి ఘాట్కోపర్. సో అలా సోషల్ ఘాట్కోపర్ అని అయితే పెట్టారు. సో ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా ఆ బాల్కనీ నుంచి లోపలికి వస్తే మళ్ళీ మాల్ లోపలికి వచ్చేసినట్టే. సో మనం అయితే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కదా. సో ఇక్కడ మాల్ లోపలికి ఎంటర్ అయిపోయాం మళ్ళీ కూడా. సో మాల్ లోపలికి వెళ్ళాక ఇంకా మొత్తం లెఫ్ట్ రైట్ అంతా చూసినా ఇంకా అన్ని బ్రాండ్ స్టోర్సే, కొన్ని మేకప్ బ్రాండ్స్, ఇంకా కొన్ని క్లోతింగ్ బ్రాండ్స్ అలా అనమాట. సో ఈ డెకరేషన్ బాగుంది కదా, ఈ ఆర్చ్లా పెట్టారు, నాకు బాగా నచ్చింది. ఇక్కడ కూడా ఒక 100 ఫోటోలు దిగేసాను అనమాట, బాగా నచ్చింది. ఇంకా మొత్తం షాపింగ్ మాల్లో అయితే చాలా ఫొటోస్ అయితే దిగాను. సో మనమైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎటువైపు చూసినా మింత్రాలో కనిపించిన బ్రాండ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట, అన్ని నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇంకా అలా లోపలికి వెళ్తే ఇంకా బయట నుంచి చూస్తేనే అవి ఎంత ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నాయి, అందుకే ఇంకా లోపలికి వెళ్ళే ధైర్యం అయితే చేసుకోలేదు, ఎందుకులే ఇంకా మనం కొనే బడ్జెట్ లేదు మన దగ్గర అంతా. సో ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతున్నాం. స్పోర్ట్స్ బ్రాండ్, క్లోతింగ్ బ్రాండ్, ఇంకా మేకప్ బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకా అలా ముందుకు వెళ్తున్నాం. కొన్ని మనలాంటి వాళ్ళకి కూడా కొన్ని స్టోర్స్ అయితే ఉంటాయి కదా. సో అవి అలా చూద్దామని చెప్పి అలా అయితే వెతుకుతున్నాం. సో ఇంకా అలా అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలానే స్పోర్ట్స్ బ్రాండ్ కూడా చాలా కనిపించాయి. ఇప్పుడు మీకు ఒక బోర్డు కనిపించింది కదా, మనం కూడా ఆ బోర్డు చూద్దాం. ఆ బోర్డులో అంతా కూడా డైరెక్టరీ అనమాట, ఏ ఫ్లోర్లో ఏముంటాయి, ఇంకా ఫుడ్ లాంచెస్ ఎక్కడ ఉంటాయి, ఇంకా ఏ ఫ్లోర్లో ఏ బ్రాండ్స్ ఉంటాయి. సో అలా మనం ఏదైనా పర్టికులర్ బ్రాండ్కి అయితే వెళ్ళాలి అనుకుంటే ఇలా వెతుక్కోకుండా మనం అక్కడ ఆ బోర్డులో కనుక చూస్తే మనకి అంతా కనిపిస్తుంది. ఓకే ఈ బ్రాండ్ ఈ ఫ్లోర్లో ఉంది, డైరెక్ట్గా ఇంకా ఆ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ కూడా మాల్ డైరెక్టరీ అని, అక్కడ కూడా మనం చూసుకోవచ్చు.
ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి. ఎందుకంటే చాలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి కదా, సో మొత్తం వెతుక్కోవాలంటే ఇంకా మనం ఏ పనికైతే వచ్చామో ఆ పని అవ్వకుండా ఇంకా వెతుక్కున్నప్పటికీ సరిపోద్ది. సో అందుకే ఇంకా మనలాంటి వాళ్ళ కోసమే అలా డైరెక్టరీస్ పెట్టారు. సో డైరెక్ట్గా అక్కడ చూసేసుకొని మనం ఏ ఫ్లోర్కి అయితే ఏ బ్రాండ్కి అయితే వెళ్ళాలో చూడండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఏ బ్రాండ్స్ ఉన్నాయి అంతా కూడా క్లియర్గా రాసి పెట్టారు. అసలు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయా మింత్రాలో చూడడం తప్పితే మనం అంటే నేనైతే లైవ్లో ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడైతే మొత్తం లైవ్లో అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అలాంటి బోర్డ్స్ అయితే మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ పక్కనే ఒక కాటన్ క్యాండీ స్టోర్లా కనిపించింది. భలే ఉంది కదా, చిన్నగా స్మాల్గా. నాకు భలే నచ్చింది అది. ఇంకా అది కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతే బాగుంది అనుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సేల్ పెట్టారు కదా, ఇదేంటో అని చూద్దామని చెప్పి లోపలికి అయితే వెళ్ళాను. భలే ఉంది లోపల చూసాక. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదా, అది మినిసో స్టోర్. ఇక్కడైతే సేల్ నడుస్తుంది, చాలా రష్గా కూడా ఉంది. ఇక్కడ అన్ని మినీగా భలే క్యూట్గా ఉంటాయి అనమాట. అన్ని చిన్నవే, మినీ లిప్స్టిక్, మినీ పర్ఫ్యూమ్స్, ఇంకా అన్ని చిన్నగా ఉంటాయి అనమాట. సో నాకు బాగా నచ్చాయి. ఇంకా కాస్ట్ కూడా కొంచెం రీజనబులే అనిపించింది. ఫస్ట్ అయితే కొన్ని పర్ఫ్యూమ్స్ అయితే చూసాము. పర్ఫ్యూమ్స్ బాగా నచ్చాయి అనమాట, వాటి స్మెల్ అండ్ ఫ్రాగ్రెన్స్ అన్నీ కూడా. సో చూడండి, ఈ బాటిల్ బాగుంది కదా చూడడానికి. ఇంకా కాస్ట్ కూడా మరీ ఎక్స్పెన్సివ్ కాదు. ఇది వచ్చేసరికి 350 రూపీసే. బాగుంది, బాగా నచ్చింది అనమాట. కానీ నాకు బాగా నచ్చిన కలర్ అయితే టెస్టర్లో ఉంది, కానీ వాడి దగ్గర అది ఇంకో ప్రొడక్ట్ లేదనమాట. సో అదైతే ఇంకా మేము తీసుకోలేదు, కానీ బాగా నచ్చింది. ఇంకా మినిసో పేరుకి తగ్గట్టు అన్నీ మినీగానే ఉన్నాయన్నమాట. చిన్న అంబ్రెలా, ఇంకా చూడండి ఇంకా ఏమున్నాయో ఈ చిన్న శానిటైజర్ బాటిల్స్. కలర్స్ అయితే బాగున్నాయి. చిన్నపిల్లలు భలే నీట్గా తీసుకెళ్తారు వాళ్ళకైతే ఇస్తే. సో ఇంకా ఏమున్నాయో అని చెప్పి లోపలికి అయితే వెళ్తున్నాం. నాకు ఈ సెక్షన్ బాగా నచ్చింది, నాకే కాదు అందరు అమ్మాయిలకి ఇష్టమైన సెక్షన్ అనమాట ఇది. క్లిప్స్, ఇంకా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా. ఇంకా ఈ స్నాప్చాట్ ఫిల్టర్ యూస్ చేసినప్పటి నుంచి అయితే అసలు చిన్న ఇయర్ రింగ్స్ డిటెక్టే చేయట్లేదని అన్నీ పెద్దవే పెట్టుకోవాల్సి వస్తుంది. సో పెద్దవి కూడా కొనుక్కోవాలన్నమాట, స్పెషలీ ఫర్ స్నాప్చాట్ ఫిల్టర్ యూజర్స్. ఇంకా ఈ క్లిప్స్ గట్రా బాగున్నాయి. నాకు ఆ లావెండర్ కలర్ బాగా నచ్చింది, కానీ లావెండర్ కొనుక్కుంటే ఆ కలర్కి తగ్గట్టు డ్రెస్ కూడా ఉండాలి కదా. ఫస్ట్ డ్రెస్ కొనుక్కున్నాక ఆ క్లిప్ అయితే కొనుక్కుందాం అనుకున్నా, కానీ నాకు ఆ లావెండర్ కలర్ క్లిప్ అయితే బాగా నచ్చింది. ఇంకా తీసుకుందాం అనుకున్నా. డ్రెస్ లేకపోయినా పర్లేదు, ముందు క్లిప్ కొన్నాక మళ్ళీ డ్రెస్ అయినా కొనుక్కోవచ్చు కదా. మళ్ళీ డ్రెస్ కొన్నాక క్లిప్ కోసం వస్తే క్లిప్ లేకపోతే అని చెప్పి. ఇంకా ఇక్కడ టాయ్స్ అయితే భలే ఉన్నాయి. నా దగ్గర పిల్లో అయితే లేదు, పెద్ద టాయ్ తీసుకుందాం అనుకున్నా. పిల్లోగా వాడుకోవచ్చు, ఆడుకోవాలంటే టాయ్స్గా కూడా ఆడుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, నేను ఒక టాయ్ అయితే పట్టుకున్నాను. సో మా ఫ్రెండ్కి అడుగుతున్నాను ఇది బాగుందా లేదా, ఇది తీసుకోవాలా అని చెప్పేసి. అది నాకు భలే నచ్చింది అనమాట. సో అది కూడా కాస్టే 800కి ఉండేది, కానీ 350కి అయితే వచ్చింది. బాగుంది కదా. ఈ పింగ్విన్ బాగుంది కదా, ఇదేంటో తెలుసా, 110 రూపీస్. అంటే కొంచెం ఎక్స్పెన్సివే, కానీ అదేంటంటే షార్ప్నర్ కమ్ ఎరేజర్. కింద నుంచి షార్ప్ చేసుకోవచ్చు, పైనుంచి ఎరేజ్ చేసుకోవచ్చు, అదనమాట. కానీ మినిసోలో కాస్ట్ మరీ అంత ఎక్కువ లేదు, అది 110 కదా, దానికి హాఫ్ ప్రైస్ 50% సేల్ అయితే పెట్టారు. ఇంకా అన్నీ కూడా మినీగా భలే ఉన్నాయి, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఒక 1000 రూపీస్ పెడితే బోల్డ్ అని సామాన్లు అయితే వచ్చేస్తాయి అనుకున్నా. సో ఇంకా నాకు ఈ మొత్తం ఆర్సిటీ మాల్లో నా కోసమే కట్టిన స్టోర్ అయితే నాకు ఇది అనిపించింది అనమాట. ఎందుకంటే మనలాంటి వాళ్ళ కోసమే ఇది. కొంచెం చీప్గా అన్నీ ఉన్నాయి, చీప్ అండ్ బెస్ట్ అనమాట. మరి అంతా కూడా ఎక్స్పెన్సివ్ అయితే కాదు. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే కీ చైన్స్ అనమాట, చాలా బాగున్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ఇంకా చాలా. సో మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ తీసుకుందాం అనుకున్నా అందరి కోసం. ఇంకా ఇదేంటో అర్థం కాలేదు, చిన్న డస్ట్బిన్స్లా కనిపించాయి చిన్నపిల్లలకి, కానీ మనకు తెలియదు ఏంటో. మీకు తెలిస్తే త్వరగా కమెంట్ చేసేయండి. ఇదేంటో నాకైతే డస్ట్బిన్లా కనిపించింది చిన్నపిల్లలకి. సో మినిసోలో కొంచెం షాపింగ్ చేసుకున్నాకైతే మేమైతే బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసరికి స్పా అంట. చూడండి, బయట నుంచి ఒక టెంపుల్ లానే డెకరేషన్ చేశారు. ఒక స్పాకి అంత డెకరేషన్ అవసరమా అని. ఇంకా ఇప్పుడు మీరు చూసారు కదా రైట్ సైడ్లో, అక్కడ మనం కూర్చున్నాం కదా బాల్కనీ, అదైతే కనిపించింది. ఇంకా మినిసోలో షాపింగ్ అయ్యాక బయటకు వచ్చేసాక ఇంకా బాగా ఆకలేసింది అనమాట. సో సరే ఇంకైనా తినడానికైతే చూద్దామని చెప్పి ఇంకా అలా తినడానికైతే వెతుకుతున్నాము ఏం బాగుంటుంది, ఇంకా తక్కువ కాస్ట్లో ఏముంటుందని. ఎందుకంటే ఇక్కడ అంతా ఎక్స్పెన్సివే. కానీ మాల్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా పెద్ద మాల్, ఇంకా బాగా నచ్చింది నాకైతే. సో ఇప్పుడైతే ఇంకా మేము తినడానికైతే వెతుక్కుంటున్నాం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, మనకేం నచ్చుతుందో ఇక్కడ అని.
మాల్ అంతా తిరిగేశాక మాకైతే మధ్యలో రిలయన్స్ కనిపించింది. సో రిలయన్స్ లోపలికి అయితే వెళ్ళాము. రిలయన్స్ లోపలికి వెళ్ళి మాకు నచ్చినవి కొన్ని అయితే తీసుకున్నాము. ఐస్ క్రీమ్ అండ్ ఇది బాకన్ బారీ అంట. సో అదైతే ఆ 2 తీసుకున్నాము. ఆ 2 తీసుకొని ఇంకా సరే ఇక్కడెక్కడ కూర్చొని తిన్నా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఫస్ట్ అయితే మీకు చూపించాను కదా ఆ బాల్కనీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ బయట బాల్కనీ లాగా ఒక పెద్ద స్పేస్ అయితే ఉంది కదా, స్పేస్ అంతా కూడా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చుట్టూ కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి సరే లోపలికి వెళ్ళి తిందామన్నా చాలా రష్గా ఉన్నాయి, చాలా వెయిటింగ్ కూడా ఉండింది. చూడండి అటువైపు కూర్చున్న వాళ్ళంతా వెయిటింగ్ కోసమే కూర్చుంటున్నారు, ఎప్పుడు లోపల ఖాళీ అయితే వాళ్ళు వెళ్దామని. సో మాకైతే అంత టైం లేదు కాబట్టి సరే అని చెప్పి రిలయన్స్లో అయితే కొన్ని ఐస్ క్రీమ్ ఇంకా బాకన్ బారీ తీసుకుని అయితే ఇక్కడ కొంచెంసేపు కూర్చొని తినేసి మళ్ళీ లోపలికి వెళ్దాం అని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చాము. నాకు ఒక బుజ్జి ట్రైన్ కనిపించింది, భలే ఉంది కదా ఆ ట్రైన్ అసలు. చూడండి మనం కూడా చిన్నపిల్లలం అయితే భలే ఎక్కేసి ఆడుకుందాం, కానీ ఇప్పుడు మనకి ఎక్కించరు. సో నాకైతే భలే నచ్చింది ఆ బుజ్జి ట్రైన్. ఆ చిన్నపిల్లల్ని అలా ఆడుతూ చూశాక ఇంకా బుజ్జి ట్రైన్ చూశాక నాకైతే నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. మీకు కూడా వచ్చిందా? గుర్తొస్తే త్వరగా కమెంట్ చేసేయండి. ఇంకా ఈ మాల్ ఎలా అనిపించింది మీకు, ఇంకా మీరు ఏమేమి చూడాలనుకుంటున్నారో ముంబైలో నాకు చెప్తే నేను అవన్నీ వీడియోస్ కూడా చేసి పెడతాను. సో నాకు సజెషన్స్ అయితే కావాలి, మీరు త్వరగా కమెంట్ బాక్స్లో నాకు సజెషన్స్ ఇచ్చేయండి. సో మేమైతే ఇంకా బాగా అలసిపోయాం కదా, ఇంకా ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నా, కొంచెం బాడీకి కూలింగ్గా ఉంటుంది, ఇంకా కొంచెం ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి. సో మీరు కూడా లేట్ చేయకుండా త్వరగా కమెంట్ చేసేయండి. ఇంకా మీకు నేను ముంబైలో ఉన్నంత వరకు ఏ వీడియోస్ కావాలో నేను త్వరగా ఆ ప్లేసెస్కి వెళ్ళి అయితే వీడియోస్ చేసి పెట్టేస్తాను మీకోసం. సో ముంబై వచ్చాక నాకుతో పాటు ఇంకా పక్కలకు కూడా యూజ్ అవ్వాలి కదా. సో మేమైతే పాప్టేట్స్కి వెళ్దాం అనుకున్నా, కానీ బయట వెయిటింగ్ అయితే చాలా ఉంది. సో ఇంకా అక్కడ వెయిట్ చేశాక మళ్ళీ క్యాంపస్కి వెళ్ళాకైతే లేట్ అయిపోతుందని చెప్పి మేమైతే అక్కడ ఇంకా ఐస్ క్రీమ్ తినేసాము. ఐస్ క్రీమ్ అయితే ఎప్పుడు తింటూ ఉంటా, కామనే, కానీ ఆ బాకర్వాడి కొన్నాం కదా, అది ఇక్కడ మరాఠీ వాళ్ళ స్పెషల్ అనమాట. సో అది కూడా బాగా నచ్చింది నాకు, చాలా బాగుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 2-3 ప్యాకెట్లు అయితే ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. సో ఇక్కడ నుంచి చూడండి మాల్ ఎంత బాగుంది కదా, బుజ్జి ఐస్ క్రీమ్ తిన్నాక బాకర్వాడి తిన్నాక మళ్ళీ లోపలికి పిల్లల్ని అర్గించుకోవాలి కదా. సో మళ్ళీ లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చాక ఈ మార్కెట్ 99 అని కనిపించింది. చూసాక నాకు ఏమనిపించింది అంటే అన్ని 99 రూపీసే ఉంటాయేమో, మార్కెట్ 99 అని పెట్టారు కదా, సో అన్నీ ఉంటాయని చెప్పి అనుకున్నా, కానీ చూస్తే అన్ని 99కి పైనే ఉన్నాయన్నమాట. సో ఆ మాత్రం దానికి మార్కెట్ 99 అని ఎందుకు పెట్టారు అని అడగాలనిపించింది, కానీ వాడు ఓవర్ యాక్షన్ ఏంటంటే లోపలికి వీడియో అలౌడ్ లేదంటే, ఇంకా సర్లే నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేశాక నేను ఎందుకు లోపలికి రావాలని చెప్పి నేనైతే ఇంకా లోపలికి రాలేదు. చూడండి అసలు ఒక్కరు కూడా 99 రూపీస్లో లేదు, సేల్ అని పెట్టారు. సేల్ అని పెట్టాక అట్లీస్ట్ 99 అని ఉంచాలి కదా, సో అలా అయితే లేదు. సో ఇది మనలాంటి వాళ్ళ కోసం అయితే కాదు స్టోర్, అంటే ఎస్పెషలీ నా కోసం అయితే కాదు ఈ స్టోర్. సో ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాకైతే ఆ వీడియో తీయొద్దనేసారు కదా అని చెప్పి నేనైతే ఇంకా బయటకు వచ్చేసాను. ఈ క్యాండీ స్టోర్ భలే ఉందన్నమాట. క్యాండీ స్టోర్ చూశాను, క్యాండీ స్టోర్లో నాకైతే చాలా నచ్చాయి అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, కొన్ని క్యాండీస్, కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ సరే లైఫ్లో ఒకసారి తినాలి కదా అని చెప్పి అయితే కొన్ని తీసుకున్నాను. ఇంకా ముందుకు వచ్చాక ఈ స్టోర్ అయితే కనిపించింది. సో వీడు కూడా ఇంకా ఎవరు తగ్గట్లేదు అనమాట, వీడియోస్ తీయొద్దు అని ఓవర్ యాక్షన్ అయితే తగ్గించట్లేదు అనమాట. ఇంకా నాకు ఏమనిపించిందంటే వీళ్ళు ఓవర్ యాక్షన్ అంటే మనం ఎక్కడ వీడియోస్ తీసి ఫొటోస్ తీసి మళ్ళీ వైజాగ్లో కూడా ఇలాంటి ఐటమ్స్ తెప్పించి అమ్మేస్తామని అనుకుంటున్నాడేమో. నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట, ఇక్కడ నుంచి మనం వైజాగ్ చూడొచ్చేమో అనుకొని. కానీ వాడు కూడా ఇంకా ఇంతలా ఎందుకు చేస్తుంది, ఏదైనా పెద్ద నేషనల్ సీక్రెటా, ఏదో పక్క స్టేట్స్కి తెలిసిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది అన్నట్టు. సో సర్లే ఇంకా ఎందుకులే అని చెప్పి కొన్ని వీడియోస్ అయితే తీశాను. సో మీకు ఎలా అనిపించింది వీడియో, ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే చెప్పండి, లేదా ఇంకేమైనా వీడియోస్ చేస్తే బాగుంటుంది అంటే అవి కూడా చెప్పండి. సో త్వరగా కమెంట్ చేసేయండి. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళైతే త్వరగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తాయి. సో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. ఇంకా ఇప్పటి వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా.